ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దంత్రికాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి నెల 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు కూడా గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి 14వ తేదీ నుంచి రవి ఆయన మకర రాశి ప్రవేశం చేస్తున్నాడు. ఈ మకర రాశి ప్రవేశం చేస్తున్నాడు కాబట్టి ఈ రవి వ్యయ స్థానంలోకి వస్తున్నాడు కుంభరాశి వాళ్ళకి. ఈ వ్యయ స్థానంలోకి రావటంతో కుంభరాశి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అంటే మీ బంధువులకి అనారోగ్య సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి, అంటే ఉద్యోగ నిమిత్తం కానీ, వ్యాపార నిమిత్తం కానీ, ఇతర పనుల నిమిత్తం కానీ ఒక చోట నుంచి ఇంకో చోటుకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీరు ఇళ్ళ మారటం కానీ, ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి షిఫ్ట్ అవ్వటం కానీ అలాంటివి కూడా మీకు జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే ధన నష్టం కూడా మీకు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ మిత్రులతో కూడా విరోధాలు కానీ, గొడవలు కానీ, ఘర్షణలు కానీ జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ జ్వరం, ఇటువంటివి ఈ జ్వరాలు అవి రావడానికి, వైరల్ ఫీవర్స్ రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. శరీరానికి ఖచ్చితంగా కూడా మరి మీరు వాహనాలు కనుక సరిగ్గా తోలకపోతే, వాహనాలు సరిగ్గా మీరు డ్రైవ్ చేయకపోతే, అజాగ్రత్తగా చేస్తే చిన్న చిన్న ప్రమాదాలు కూడా సంభవించడానికి అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి లాభస్థానంలో గురుడు ఉన్నాడు, ఈ లాభస్థానంలో బుధుడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి వ్యాపారస్తులకు మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. విద్యార్థులకి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే మాట మీద పని చేసే వాళ్ళకి, మాటనే వృత్తిగా తీసుకుని పని చేసే వాళ్ళందరికీ కూడా అత్యద్భుతమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. కమ్యూనికేషన్స్ రంగం, ప్రజా సంబంధాలు, కమ్యూనికేషన్స్ రంగాలు, అలాగే ప్రజలతో మమేకమైన ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయన్న విషయాన్ని గమనించాలి. వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త అవకాశాలు వచ్చి దాని ద్వారా కూడా వీళ్ళకి ఆదాయం చేకూరడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి విద్యార్థులకు కూడా చాలా వరకు బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. విద్యార్థులు వాళ్ళ యొక్క చదువులో మంచి ముందంజలో ఉంటారు. ప్రతిభా పాఠవ పురస్కారాలు కూడా వాళ్ళు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. వ్యాపారస్తులకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి జనవరి 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు కనుక మరి యొక్క చంద్రుడి యొక్క స్థితి చూసుకుంటే, ఈ రాశికి చెందిన జాతకులకి 12-13 తేదీల్లో చంద్రుడు పంచమ స్థానంలో ఉంటాడు. 14 నుంచి 18వ తేదీ వరకు కూడా, 18వ తేదీ మధ్యాహ్నం 3:11 వరకు కూడా కుంభరాశి వాళ్ళకి చాలా వరకు అనుకూలమైన కాలంగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 14వ తేదీ నుంచి 18వ తేదీ మధ్యాహ్నం వరకు కూడా కుంభరాశి వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఈ 14వ తేదీ నుంచి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి చాలా వరకు అంటే మీ యొక్క ఆరోగ్యం కుదురుపడుతుంది. ఆరోగ్య సమస్యల నుంచి మీరు విముక్తులవుతారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉంటే వాటి నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది. అలాగే మీరు రుణాలు ఏమైనా ఉంటే ఆ రుణాలను మీరు తీర్చేస్తారు. శత్రువుల మీద కూడా మీరు విజయం సాధిస్తారు. శత్రువుల మీద మీరు పై చేసి సాధిస్తారు. ఎవరైతే మిమ్మల్ని ఇంతకాలం కూడా మీ మీద ద్వేషాన్ని పెంచుకుని మిమ్మల్ని టార్గెట్ చేసి మీ మీద నిందల పాలు చేయాలని మిమ్మల్ని అప్రతిష్ట పాలు చేయాలని ప్రయత్నిస్తారో వాళ్ళందరికీ కూడా మీరు బుద్ధి చెప్తారు. వాళ్ళందరినీ కూడా మీ పాదాక్రాంతం చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా మరి 16-17 తేదీల్లో మాత్రం ఖచ్చితంగా కూడా మరి
ఈ రాశికి చెందిన జాతకులు చాలా వరకు కూడా మరి 17-18 తేదీలు, ఈ 17-18 తేదీల్లో కూడా 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 11 నిమిషాల వరకు కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి, అంటే 16వ తేదీ మధ్యాహ్నం నుంచి 18వ తేదీ మధ్యాహ్నం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు, అంటే మీ యొక్క భాగస్వామి వ్యాపారాలతో, మీ యొక్క పార్ట్నర్స్తో చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. మీ రిలేషన్స్ బాగుంటాయి. మీ జీవిత భాగస్వామితో మంచి రిలేషన్స్ ఏర్పడతాయి. ఇద్దరి మధ్య కూడా మంచి రిలేషన్స్ ఏర్పడి మీ దాంపత్య జీవితం, వైవాహిక జీవితం, సంసార జీవితం చాలా బ్రహ్మాండంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులు, అంటే వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు మీ భాగస్వామి వ్యాపారాలతో కూడా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు. దానివల్ల మీరు వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధిని సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ యొక్క వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా వివాహ ప్రయత్నాలు అనేవి ఖచ్చితంగా మీకు వస్తాయి. వివాహ సంబంధాలు కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. వివాహ ప్రయత్నాలు కూడా కుదరడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మరి మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవుతుంది. ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది. అలాగే మీకు ప్రభుత్వం నుంచి ఏదైనా రుణాలు ఆశిస్తుంటే ఆ రుణాలు కూడా మీకు మంజూరు అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే మీరు ఎవరికన్నా అప్పులుంటే ఆ అప్పులను మీరు సునాయాసంగా తీర్చేస్తారు. అలాగే మీకు ఎవరన్నా డబ్బు ఇవ్వాలనుకుంటే వాళ్ళు కూడా మీకు ఆ డబ్బు తీర్చేయడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే శత్రువుల మీద మీరు విజయం సాధిస్తారు. శత్రు శాసనం లేకుండా చేసుకుంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే కుంభరాశి వాళ్ళకి ఇది, అంటే 13వ తేదీ, 14వ తేదీ నుంచి 18వ తేదీ మధ్యాహ్నం వరకు కూడా కుంభరాశి వాళ్ళకి మనం అద్భుతమైన కాలంగా చెప్పుకోవచ్చు. మరి 12-13 తేదీల్లో మాత్రం కుంభరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ యొక్క పిల్లలతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పిల్లలతో సాధ్యమైనంత వరకు సౌమ్యంగా ఉండటానికి మీరు ప్రయత్నాలు చేయండి. అలాగే ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రేమికులు కూడా మీ పార్ట్నర్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండటానికి మీరు ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వాదాపవాదాలు కానీ, ఘర్షణలకు కానీ దిక్కకూడదు. అలాగే ఆరోగ్య విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ వారం అంతా కూడా మీరు ఆదిత్య హృదయాన్ని పఠించండి, సూర్య నమస్కారాలని మీరు చేయండి. అలాగే ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల కూడా చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం. అలాగే ప్రతిరోజు కూడా శని జపం చేయండి. శనికి ప్రతి శనివారం తిలతైలాభిషేకాలు చేయటం వల్ల కూడా చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆత్మవిశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కోల్పోకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, నేను ఇప్పటివరకు చెప్తున్నవన్నీ కూడా మీ గోచార ఫలితాలే. మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది. మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరిని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని అక్కడున్న దశాంతర ఫలితాలు, ఇక్కడ ఈ గోచార ఫలితాలు, రెండు ఫలితాలను బేరీజు వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.